కూర్చోవాలన్నా అన్న సెల్ ఫోన్ పక్కన పెట్టండి అంతే జస్ట్ మూవ్ అవ్వాలి అందుకే మూవ్ అంతే త్వరిత చరిత కన్న భాగ్యోదయ దేశం పుణ్యభూమి ఆదేశం నమో నమామి ధన్యభూమి ఆదేశం సదా స్మరామి పార్టిసిపేట్ చేస్తున్నారు, సహకరిస్తున్నారు. అయితే మిమ్మల్ని ఇక్కడ లోకల్ పరిస్థితులు ఏం కోరింది ఏంటంటే జయంతి రోజున చనిపోయిన రోజున వచ్చి పువ్వులేసి వెళ్ళిపోవడం కాదు. మళ్ళీ ఇప్పుడు అయిపోయిందా మళ్ళీ చనిపోయిన మరణించిన రోజు వస్తాం కదా పువ్వులేయడానికి. ఎక్కడి నుంచో దూరం నుంచి నడిచిపోవడం నుంచో ఎక్కడి నుంచి రాలేదు. మరి లోకల్ గా అల్లూరి సీతారామరాజు సంఘం ఉంది కదా, మీరు కృష్ణదేవపేట ఊళ్ళో గోలీలాట్లో పేకాటాడి బదులు రోజు సాయంత్రం వచ్చి గంట కూర్చోవచ్చు కదా ఇక్కడ. ఏమా అక్కడ ఏదో రోడ్డు పక్కన కూర్చున్న బదులు ప్రతిరోజు సాయంత్రం వచ్చి గంట అక్కడ కూర్చుంటే పార్కుని డిస్టర్బ్ చేయరు. లేదా రాత్రులు వచ్చి ఎంతమందికి మందు కొడుతున్నారు. అల్లూరు సీతారామ పార్కులో మందు కొట్టవా? ఇంకా అంతకంటే పార్క్ ఏమో ఉందా? అల్లూరు సీతారాముల పార్కులో గంజాయి తాగడమా? ఇంకా అంతకంటే మహాపాపం ఏముందా? ఇవన్నీ చేసేసి మళ్ళీ అల్లూరు సీతారాములు రాజుగారి కోసం ఉపన్యాసం ఇస్తాం మనం. గంజు కాదు, ఊళ్ళో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు ఈవేళ. వాళ్ళు కూడా ఒక సంఘం ఉంది. అప్పుడప్పుడు చూసి ఈ మొక్కలు ఎలాగ ఉన్నాయి వాళ్ళు ఇప్పుడు చూసి ఆ రోజు ఇక్కడ ఈ ఎక్సైజ్ మనం వేసాం. గ్రౌండ్ కూడా ఉన్నాయి, ఎక్స్ ఇటుపక్కల ఉన్నాయి. మొత్తం టాప్లు వేసినాయి. గత 5 సంవత్సరాలు ప్రభుత్వం పట్టించుకోలేదు. వాగ్దానాలు చేశారు. 1,24 లక్షలు ఇస్తామని చెప్పి ఆ పెద్ద పేర్లు 2 అర్థం చెప్పేసారు. ఇక్కడ నేను ఎక్కువ మాట్లాడకూడదు, ఎందుకంటే స్పీకర్ నేను ఇప్పుడు చంద్రబాబు గారు నన్ను నోరు ముగిస్తారు. లాస్ట్ డేస్ స్పీకర్ గురించి పూర్వంలాగా మాట్లాడడానికి అవసరం. అంటే అంత పెద్ద మనిషి అయితే అంటారు, అలాగే పెద్ద మనిషి అయిపోయింది. అంతేగా లిమిట్ గా మాట్లాడాలో ఉన్నది 4 మాటలు చెప్పాలి తప్పించి పూర్వంలో ఉపన్యాసాలు కామెంట్ చేయడం కుదరదు. అంటే రాజ్యాంగం పదవి ఇది. మరి అందరి వల్ల అత్యున్న పదవి. పదవి మాత్రం చాలా పెద్ద పదవి కాదా లేదు, కానీ స్వేచ్ఛగా మాట్లాడలేను. ఇందుకుంటే ఎవరే రారా పోరా అనేవాళ్ళు. ఇప్పుడు మాట్లాడక అవ్వదు. అంచేత మీ అందరినీ కోరింది ఏంటంటే మీరు కూడా బాధ్యత తీసుకోండి.